వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత పెద్ద వ్లాగ్ అయితే వచ్చేసింది. వేడి వేడి పొంగల్తో స్టార్ట్ అయింది. మార్నింగ్ అయితే స్పైసీ స్పైసీ చికెన్ కూర, పలావు, హాట్ హాట్ ఎగ్ రైస్తో ఎండ్ అయిపోయింది అనమాట విత్ క్లీనింగ్ ద సామాన్లు. సో వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోద్దాం. మార్నింగే సన్ రైజెస్తో చూపించేసాను కొంచెం కిటికీల నుంచి. అదేం కనిపించలేదు అనమాట. ఇక్కడైతే నేను పొంగల్ చేసేస్తున్నాను. మా చిన్న పాప చూసేసారా, ఏడుస్తుందనమాట. ఆమెని వాళ్ళ అక్క కొంచెం కొట్టింది, అంటే పెన్సిల్ ఇవ్వట్లేదు అని చెప్పి మార్నింగ్ పిల్లల గొడవలతో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేనైతే కష్టం అయితే ఊడ్చేసి ఆల్రెడీ, అవన్నీ క్లిప్స్ అయితే ఏవి లేవు. ఇక్కడైతే పొంగల్ చేసేస్తున్నా అండి. వేడి వేడి పొంగల్, చాలా చల్లగా ఉంది కదా. సో మేము ఎలా చేస్తానంటే మీకు చిన్న చెప్తాను. ఫస్ట్ అయితే వెల్లుల్లి మంచి ఒకటి అయితే ఒలుచుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, మిరియాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఆయిల్ వేసేసి మనము మిక్సీ పట్టిన దాన్ని వేసేసేయాలి. మనము పెసలు ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి అయితే వేసేసుకోవాలన్నమాట. అవి వేసేసుకొని ఇంక ఒట్టి మిరపకాయలు, కరివేపాకు వేసి తర్వాత వేసేసి మనం ఒక గ్లాస్కి ఒక 3-4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోయిందండి. వేడి వేడి పొంగలు సూపర్గా ఉంటుంది టేస్ట్ మటుకు. ఇక్కడ మా పిల్ల అయితే ఆకలి అంటుంది. అండ్ ఇక్కడైతే లెమన్ వాటర్ అయితే తాగేసాను కదా. మా చిన్నగాడైతే ఇప్పుడు మళ్ళీ లేచాడు. వాడు రెండో ట్రిప్ నిద్ర అయితే అయిపోయిందనమాట. వాడు యాక్చువల్గా డైలీ 5కి లేస్తాడు. 5కి లేసి మరి 5 నుంచి 5:30 వరకు ఆడుకొని మరి 5:30 నుంచి పడుకుంటాడు అనమాట. 7:30కి అప్పుడు లేస్తాడు. సో ఇంక ఇప్పుడైతే ఇక్కడ అవ్వకైతే హార్లిక్స్ అయితే కల్పిస్తాను. అవ్వ పాలు కల్పిస్తే తాగుతూ ఉందనమాట. ఇచ్చేసాను నేను. మా హనీ జుట్లు చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా జుట్లు పెంచుకుంటానంటుంటే సర్లే అని చెప్పి ఇచ్చేసాను. ఇంకా పొంగల్ రెడీ అయిపోయింది. అది వచ్చేసి ఇంకా చాలా టైం పడుతుంది కదా విజిల్ పోవడానికి. సో అంత లోపల ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. జస్ట్ పల్లీలు ఒకటే వేద్దాం అనుకున్నా, కొంచెం కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ టమాటాస్ అయితే కట్ చేసి కడిగేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా కడిగేసి పల్లీలు ఫ్రై అయిన తర్వాత అవి అయితే వేసేసి కలుపుతున్నాను అనమాట. యాక్చువల్లీ చాలామంది పొంగల్లోకి నాకు తెలిసినంత వరకు ఏం తింటారో తెలియదు, బట్ మేమైతేనే ఎక్కువ చట్నీనే తింటామన్నమాట. చూసారా ఎమ్మి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ మా అద్విత నాకు కావాలి అని చెప్తే ఆమె కోసం చట్నీ తినదనమాట. ఆమె కోసం అయితే ప్లేట్లో వేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా రోజు ఈ చట్నీ చేసి విరక్తి వస్తుంది నాకైతే. మరి నాలా ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేసేయండి. బట్ అది చేయాలి, తప్పదు. బికాజ్ అది ఉంటేనే కాంబినేషన్ బాగుంటుంది దేంట్లోకైనా. ఇక్కడైతే చట్నీకి అయితే చేసేస్తున్నా. నేనైతే చెప్పాను కదా కొబ్బరి వేయట్లేదు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ పల్లీలు ఒకటి వేసేసి మనం ఇందాక ఫ్రై చేసిన టమోటో, పచ్చిమిర్చి అండ్ చింతపండు పులుసు అయితే పిండేసుకొని టేస్ట్కి ఇంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేయడమే. ఇది మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా తీసి గిన్నెలోకి వేసి దీన్ని అయితే పోపు అయితే వేసేసుకుంటా అనమాట నేను. యాక్చువల్లీ ఇంత లోపల మా అద్విత అయితే తినేసింది. ఇంక ఇక్కడ మా హనీ అయితే తింటుందనమాట. ఇది వచ్చేసి చెప్పలేదు కదా, సండే వ్లాగ్ అనమాట. మా చిన్నుగా చూసేసారా వాళ్ళ నానమ్మ దగ్గరే ఉంది. అది కాలుతోందనమాట. వేడిగా ఉంది కాబట్టి వాడికి కొంచెం పెడుతుంది. ఇంకా నేను వచ్చిందనుకో నా పైన ఎక్కి కూర్చున్నాడు అనమాట. వీడు ఇంకా తినలేదు, తింటాడు అంటే వీడు కొంచెం తినిపిస్తున్నాం అనమాట. మేము తినేది కూడా కొంచెం అలవాటు చేసేస్తున్నాము. ఇక్కడైతే ఇంక ముద్దు పెట్టేసుకుంటున్నాడు నన్ను. నేనే పెట్టుకుంటున్నామండి. చూస్తారా ఎంత క్యూట్ స్మైల్ వేసేసుకొని అసలు ఎంత మాయకంగా ఫేస్లో ఉంటాడు. ఈ మధ్య బాగా నడుస్తున్నాడు, అంటే బాగా కాదు అన్నీ పట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతున్నాడు. అసలు వీని పట్టుకోలేకపోతున్నాము. ఒక్క కాడు ఉంటాడు అసలుకి. ఇంకా ఇక్కడైతే హాయ్ అని అందరికీ చెప్తున్నాడు అనమాట. వీనైతే ఇప్పుడు ఉయ్యాలకి వేయాలి తినిపించేసి అని చెప్పేసి వాడు తినిపించేసి ఉయ్యాలకైతే వేసేసాను, పడుకున్నాడు. ఇక్కడ వచ్చేసి నేనైతే పెట్టుకున్నాను అనమాట పొంగల్ అండ్ చట్నీ వేసేసుకొని తింటున్నాను. అండ్ పొంగల్లోకి ఏది బాగుంటుంది కమెంట్ చేయండి. ఇక్కడ లేచాడు మా సారు. ఇంకా లేచిన తర్వాత నడుస్తున్నాడు అనమాట. చెప్పా కదా నడుస్తాడని చెప్పేసి. ఒకరు పట్టుకుంటే ఇట్లా బాగా నడుస్తాడు, లేకపోతే భయం వేస్తుంది వాడికి. ఈ పిల్ల చూసినారా నేను నడిపిస్తా అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ అవ్వ అరిచే లోపల ఆమె గట్టి ఏడుస్తుంది అనమాట. ఏంటంటే ఏడిపోయిన ఆయుధం ఉంటుంది అనమాట మా పిల్ల. ఇంకా ఇదే అనమాట వ్లాగ్. ఇక్కడ వచ్చేసి మా మేడం స్నానం అయితే అయిపోయింది ఇద్దరు పిల్లలకి. సో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా హనీకి అయితే కొంచెం హోంవర్క్ ఉంటే అదైతే చేసుకుంటుంది అనమాట. సండే కదా ఆఫ్టర్నూన్ అండి. యమ్మీ చికెన్ కోసం అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ అయితే తెప్పించాను. యాక్చువల్లీ ఇది బయటికి అయితే వెళ్ళిండే మా ఆయన. సో అప్పుడు ఏమైందంటే చికెన్ ఈరోజు తెస్తాడో తేడో కూడా తెలియదు. మధ్యాహ్నం ఇదే 2 గంటలు తెచ్చినానమాట. 2 గంటలు తెస్తే నేనైతే 3 గంటల వరకు చేశానమాట. నిజంగా చెప్తున్నా, 2 గంటలకు చికెన్ వేస్తే
3 గంటలు చేశాను. ఎందుకంటే అది కొంచెం ఇంకా మా మామ ఇంకా టిఫిన్ చేసేసి బయటికెళ్ళిండే. వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తా అని చెప్పిండు. 2కి అయితే తెచ్చాడు. నేను అప్పుడే కర్రీ చేసుకుంటూ అప్పుడే పలావ్ చేసేసాను అనమాట. అప్పుడే చేసేసుకున్నాను. ఇక్కడ అందుకోసమే రొట్టె కూడా ఏం చేయలేదు. నేనైతే చికెన్ వేసేసి ఫస్ట్ ఆయిల్ వేసేసి చికెన్ వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా మగ్గపెట్టినా అనమాట. ఇక్కడ రైస్కి అయితే పెట్టేసాను. కొత్త గిన్నె బాగుంది కదా, మా అమ్మ కనిపించింది అనమాట. ఇదైతే ఆయిల్ వేసేసి నేనైతే ఇంకా ఇక్కడ మసాలా దినుసులు, ఇంకా టమాటా, పచ్చిమిరపకాయలు ఇక్కడైతే అన్నీ నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట పలావు. మరి మీరు పలావ్ ఎలా చేస్తారో నేను కూడా అదే చేస్తున్నాను ప్రాసెస్. ఇంకా ఆ పొయ్యి పైన పెట్టేశాను. మా మామకి ఇంకా ఆకలి వేస్తుందంటే కొంచెం నేను ఇట్లా చికెన్ ఫ్రై అయిన పీసులు అయితే ఇచ్చాను అనమాట. అలా తింటారు ఎవరైనా కమెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా మసాలా అయితే రెడీ అయిపోయింది కదా, ఇందులోకి అయితే నేను ఆ మసాలా వేసేసాను పలావ్ కోసం అనమాట. ఈ మసాలా మొత్తము ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎసరు పోసేసుకొని పలావ్ కోసం రెడీ చేసేస్తున్నాను. ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేను పెద్దగా ఏం మసాలాలు కూడా వేయలేదనమాట. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లాస్ట్లో చికెన్ మసాలా ఒకటే వేసాను. అది మటుకు చాలా చాలా టేస్టీగా వచ్చింది. పలావ్ కూడా అండి ఎక్కువ మసాలా ఏం వేయలేదు, అయినా కూడా చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో. చాలా చాలా బాగుండే చికెన్ కర్రీ. ఆ రోజు లేట్గా తెచ్చినా కూడా త్వరగా అయిపోయిందనమాట వంట. బికాజ్ ఎందుకంటే రొట్టె చపాతీ ఏం లేదు కదా, డైరెక్ట్గా చికెన్ కర్రీ అండ్ దాంతోపాటు పలావ్ కాబట్టి సో ఇది ఇలా అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మజ్జిగ, పెరుగు ఉంటే అది కొంచెం మజ్జిగ చేసేసుకున్నాం అనమాట. మజ్జిగ చేసేసుకొని ఇక్కడ అందరికీ పెట్టేసి ఇంకా కూర్చుందామని చెప్పేసి పెట్టిన. ఇక్కడ వచ్చేసి ఇంక ఏమైందంటే మా పాప అయితే నేను తినను అని చెప్తుంది ఆమె. ఎందుకంటే ఇంకా ఆమెకి అంతే కదా పిల్లలు అన్నాక. ఇక్కడ మా చిన్నోడు అయితే నిద్రకు వచ్చేసినాడు పాపము. వాళ్ళు లేచి చాలా సేపు అయింది. మూతి చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో. వీడికైతే ఫుడ్ అయితే పెట్టేసినామన్నమాట. ఫుడ్ పెట్టేసి వీడిని బొజ్జ పెట్టేసి మేము తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి అన్నీ అయితే నేను అక్కడ హాల్లో పెట్టేశాను. ఇంకా అవ్వ అయితే అందరికీ వడ్డిస్తుంది. పిల్లలకైతే నేను ఒకరికి తినిపిస్తే అవ్వ ఒకరికి తినిపించింది. నేను హదు పాపకి తినిపించాను, అవ్వ వచ్చేసి ధృతికి అయితే తినిపించింది అనమాట. ఇంకా మా అమ్మకైతే పెట్టి చేస్తే తను తినేసాడు. ఇంకా తను తినిన తర్వాత నేనైతే తింటున్నాం అనమాట. మా హద్దు పాప వచ్చేసి కారం తినదండి. ఆ పిల్లతో పెద్ద తలకాయ నొప్పి అనమాట, చాలా తలకాయ నొప్పి. ఇంక ఎన్ని గింగిరాలు తిరిగిస్తుందో. ఇక్కడైతే డయాగ్రామ్లో వేసుకుంటూ తింటున్నారు. నాతో అయితే ఎన్ని కహానీలో అసలుకి మజ్జిగనే పోసుకుందనమాట. ముద్దకి మజ్జిగ. మీ పిల్లలు అట్లా ఎవరైనా ఉన్నారో కమెంట్ చేయండి. ఇట్లా హాఫ్ తిని ఇస్తారా మీ హస్బెండ్స్? కమెంట్ చేయండి. మా మామ అయితే ఎప్పుడు అంతే, చికెన్ కానీ అలా ఏదైనా కూడా ఒక లాస్ట్లో అట్లీస్ట్ ఎప్పుడైనా అంతే అది కొంచెం ఉంచుతాడు. అదేంటో మరి నాకు అర్థం కాదు. ఇంకా లాస్ట్కి నేనే తింటాను. బికాజ్ ఎందుకంటే అది ఇంకా అంతే కదా, నేనైతే తింటాను అనమాట. నాకేం పెద్ద అట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ తినేస్తాను. మేబీ నా లక్గా భావిస్తాను అనమాట ఒక్కొక్కసారి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట. చూసారా అబ్బబ్బబ్బబ్బా అంట్లేదు నన్ను పిలుస్తున్నాయి. మార్నింగ్ అడిగిందే కదా, పొద్దున చేసిన టిఫిన్ అంట్లు, మధ్యాహ్నం అన్నీ అట్లనే ఉన్నాయి. ఈవినింగ్ పిల్లలకైతే పాలు పెట్టేసి మేమైతే బ్రూ అయితే కలుపుకొని ఇది చేసినాము. మా పిల్లోడైతే ఒక్క దగ్గర ఉండడండి. వీడు చూసేసారా ఆ మంకీ క్యాప్ పెట్టింటే అస్సలు తీసి పడేస్తాడు. ఇంకా లాస్ట్కి ఏం చేస్తాం, స్వెటర్ అయితే తగిలిస్తాం అనమాట. ఇక్కడ చూసారా ల్యాప్టాప్ నొత్తాలని చూసేస్తున్నాడు, మమ్మల్ని చూసి ఆగిపోతున్నాడు అనమాట. దానిపైన కన్ను ఉంది వీడికైతే ఇంకా నైట్ డిన్నర్ కోసం నాకు చికెన్ వద్దన్నాడు మా మామ. సో అందుకోసమే కొంచెం వైట్ రైస్ అయితే చేసేసాను అనమాట. మా కోసం అయితే చికెన్ రైస్ ఉంది, అది సరిపెట్టుకున్నా. అంటే అది ఉంది కదా, నేను అవ్వ ఇంకా పిల్లలు అయితే తినేస్తారు. పాపకి పెరుగేసి పెట్టేశాను. చికెన్ ఇంకా మళ్ళీ మార్నింగ్ మండే ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నేను ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. కొంచెం వైట్ రైస్ చేశాను. ఇంకా ఎందుకంటే మా చిన్నగాడు కూడా కావాలి కదా వాడికి రైస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట మా ఆయన కోసం. ఏం లేదండి, ఎక్కువ మసాలా కూడా వేయను నేను ఎగ్ రైస్లోకి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఎగ్ వచ్చేసి న్యాచురల్ ఫ్లేవర్ కానీ ఉండాలి. లైక్ మసాలాస్ ఏమైనా వేస్తే అది అంతగా మంచిగా అనిపించదు నాకైతే. జస్ట్ నేను ఎగ్ రైస్ మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఆయిల్ వేసేసి అందులోకి ఆనియన్స్ వేసి టమాటా పండు వేస్తాను. ఇంకా కారం, ఉప్పు, పసుపు అంతే, ఎగ్ వేసేస్తాను అంతే. అంతకు మించి నేను మసాలాలు ఎక్కువ ఏం యాడ్ చేయను, ఎందుకంటే అవి అసలు అంతగా అనిపించదు. ఇంకా ఇక్కడ రైస్ మొత్తం ఇంకా ఉంటే పప్పుడికి ఒక్కటే కొంచెం పెట్టేసి మా చిన్నోడికి ఇంకా రైస్ మొత్తం కలిపేసాను అనమాట. చికెన్ కూర అయితే మేము తినేసాము. ఎగ్ అయితే సూపర్గా వచ్చేసింది. నేను ఇంకా తినేది మొత్తం ఏం వీడియో తీయలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా అంట్లో అండి చూపించా కదా ఇందాక మీరు చూసే అంటారు, అవన్నీ కడిగే లోపల నాకైతే అర్ధగంట పట్టింది. నేను కొంచెం అర్ధగంట అయింది, ఇంకా 40 మినిట్స్ పైనే పట్టింది. ఈ గ్యాస్ మొత్తం జిడ్డు అయిపోయింది. మొత్తం సోప్ పెట్టేసి మొత్తం కడిగేస్తున్నా అనమాట సింక్ మొత్తం. ఇంకా ఎందుకంటే మార్నింగ్ మండే ఉంది కదా. సో ఇది అండి వ్లాగ్. మరి మీకు ఎలా అనిపించిందో ఏంటో తెలియదు కానీ
నాకు మాత్రం చాలా డేస్ తర్వాత చెప్తున్నా కదా, మీ అందరికీ కొంచెం మంచి కంటెంట్ ఇవ్వాలి. లైక్ నేను రియాలిటీగా కూడా ఎలా మాట్లాడతాను అంటే ఇంక ఇప్పటి నుంచి చెప్తున్నా, డైలీ మీకు కంపల్సరీ ఒక లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అసలుకి అసలు ఎక్కువ బోరింగ్ కూడా అనిపించేటట్టు ఏమైతే చేయాలి అనుకోవట్లేదు. బికాజ్ షార్ట్ అండ్ స్వీట్గానే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నానని చెప్పా కదా, ఇది అండి వ్లాగు. సరే అండి, మళ్ళీ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ వంట నచ్చింది అండ్ మా పిల్లలతో అయితే ఇలా గడిచింది. ఇప్పుడు నైట్ ఎగ్జాక్ట్గా టైం 10:30 అయ్యింది. అంత లోపల క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే సండే కదా, బిగ్ బాస్ షో వచ్చిందనమాట. సగం అది చూడడం, సగం తోమడం, వచ్చి ఇక్కడ చూసి వర్క్ చేసుకోవడం అదే అయిపోయిందనమాట. బిగ్ బాస్ మీరు ఎంతమంది చూస్తారు కామెంట్ చేయండి. నాకైతే పిచ్చ ఇష్టం అనమాట. అయ్యో అప్పుడే అయిపోతుంది కదా, ఇంకొక 1 వీక్ అయితే అయిపోతుంది, నాకు అదే అనిపిస్తుంది. సర్లే కానీ మళ్ళీ వచ్చే టైంలో వస్తుంది అది. మీరు కనుక మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.